నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రముఖ క్రైస్తవ బోధకుడు ప్రవీణ్ కుమార్ పగడాల మరణించి 10 రోజులు కావస్తున్నప్పటికీ ఆయన మృతికి సంబంధించిన కారణాలను వెలికి తీయలేకపోవడం విచారకరమైన క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని శాంతి ర్యాలీలో నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్టులను తక్షణం తెప్పించుకొని వాటిని పరిశీలించి నిజాన్ని నెగ్గు తేల్చాలని పట్టుబడుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టులను, ఫోరెన్సిక్ నివేదికలలో ఏమాత్రం తేడా జరిగినా సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. మాజీ పార్లమెంటు సభ్యులు జీవి హర్షకుమార్ ఒక వీడియోని విడుదల చేస్తూ పోస్టుమార్టం నివేదికను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేయాలని, తేడా వస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ అంశంపై ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రముఖ పాస్టర్ కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం నిజం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఆయన ఆరోపణలు చేశారు. ముస్లిం క్రైస్తవ మూలాలున్న ప్రవీణ్ కుమార్ మృతి రోడ్డు ప్రమాదం కాదని, కుట్రపూరితంగా హత్య చేసి రాజమండ్రి జాతీయ రహదారికి సమీపంలో మృతదేహాన్ని పారవేశారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మత కలహాలను రెచ్చగొట్టేందుకే కొందరు పడిగట్టుకొని ప్రయత్నిస్తున్నారని క్రైస్తవ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. 200 వీడియోలను సీసీ ఫుటేజ్ల ద్వారా సేకరించి నిశితంగా పరిశీలిస్తున్నాయి. 2 డీఎస్పీల పర్యవేక్షణలో ఎస్ఐలతో కూడిన 20 మంది బృందం వేర్వేరు ప్రాంతాల్లో ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలు, సీసీ ఫుటేజ్లపై విశ్లేషణ చేసి మరింత మందిని విచారిస్తున్నారు. ఆయన చేసిన యూపీఐ చెల్లింపుల పైన కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పోలీస్ దర్యాప్తుకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన వీడియోలో కనిపిస్తుంది. పాస్టర్ ప్రవీణ్ కాదని, ప్రవీణ్కు వీడియోలో ఉన్న వ్యక్తికి పోలికలలో తేడా ఉన్నాయని క్రైస్తవ సంఘాలు గంటాపదంగా చెబుతున్నాయి. కేసును పక్కదారి పట్టించవద్దని, సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని వారు కోరుతున్నారు. పోలీసులు మాత్రం సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న పోస్టింగ్ల కోణంలోనూ దర్యాప్తు చేసి వీలైనన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసు విషయమై 4-5 రోజుల్లో పోలీసులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు ఎవరూ పెట్టొద్దని, ఏమైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందజేయాలని ఆయన కోరారు. ఈ దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికే పలువురు వివాదాస్పద వీడియోలను చేస్తూ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగినట్లయితే రాష్ట్రంలో అలజడులు మరింత పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు ముస్లింలు రంజాన్ రోజున నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వక్ఫ్ బోర్డు చట్టం పైన ఆందోళనలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రానికి ఈ రకమైన మతపరమైన ఆందోళనలు మంచిది కాదు. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆందోళనలు సవాలుగా మారే అవకాశం ఉంది. పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తమై ఈ తరహా ఆందోళన ప్రజలు వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేకించి పాస్టర్ ప్రవీణ్ మృతిపై పారదర్శకంగా విచారణ జరిపి నిజాలను వెలికి తీయడం ద్వారా క్రైస్తవ సంఘాల ఆందోళనకు సమాధానం చెప్పినట్లవుతుంది. ఇదిలా ఉంటే క్రైస్తవ సంఘాలు ఆందోళన రోజుకు ముమ్మరం చేస్తున్నాయి. మంగళవారం ఒంగోలులోనూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంటూ ఒంగోలు నగర వీధులు దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రదర్శన 2.5 గంటల పాటు సాగింది. నగరంలోని ప్రతి సెంటర్లోనూ నినాదాలు చేస్తూ తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు చర్చి సెంటర్లో తమ నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని తమ ఆందోళన కొనసాగించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు జిల్లా అధికారులకి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ క్రైస్తవ సంఘాలకు, చర్చిలకు నాయకత్వం వహిస్తున్న ఎస్ ఐజాక్ బాబు, ఎస్ సుదర్శన్, కె సామ్రాట్, కె శామ్యూల్, పి ఆల్బర్ట్, మాథ్యూస్, శాంసన్, భగవాన్ దాస్, డిఎస్పీ రావు, సిహెచ్ సుధీర్ బాబు, కేవీపీఎస్ నాయకులు రఘురాం, చీకటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మిమ్మల్ని ఫోటో చేస్తా మిమ్మల్ని చేస్తున్నా రైడా ఫోటో చేస్తున్నా. క్రిస్టియన్స్ మోడల్ చేస్తున్నారు, చర్చలు మత స్వేచ్ఛ హక్కుని ఎవరికి ఏ మతమైనా స్వీకరించవచ్చు. మన రాష్ట్రంలో జరిగిన ఫాదర్ ప్రవీణ హత్య మీద సమగ్ర న్యాయం జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. క్రైస్తవుల మీద దాడులు, 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 క్రైస్తవుల మీద దాడులు. న్యాయం జరగాలి, క్రైస్తవుల ఐక్యత అంటే కొన్ని లెక్కలు ఉంటాయి.